చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. హెచ్ఎంపీ వైరస్ కేసుల సంఖ్య 7కు పెరిగింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం 5 కేసులు వెలుగు చూడగా తాజాగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లో 2 చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ నిర్ధారణ అయింది. 7, 14 ఏళ్ల చిన్నారులిద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హెచ్ఎంపీ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఈ వైరస్ కొత్తది కాదని 2001 నుంచి మన దేశంలో వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ల నుంచి ఇది వ్యాప్తిలో ఉందని, గాలి, శ్వాసక్రియ ద్వారా వ్యాపిస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు.